హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరకరలాడే ఉల్లి పకోడీ తయారు చేసుకుంటున్నాం. అచ్చం హోటల్ స్టైల్లో లాగా పక్కా కొలతలతో వీడియో చూపిస్తాను. అచ్చం హోటల్ స్టైల్లో లాగా రావడానికి మనమైతే ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ మిక్స్ చేస్తున్నాము. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అని తెలుసుకోవడానికి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ వరకు చూడండి. క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లో 2.5 కప్స్ ఉల్లిపాయలు తీసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. వీలైనంత సన్నగా ఉల్లిపాయలు ఉండాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు, ఇలా 1 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ కారం పొడి, అలాగే 1 టీ స్పూన్ వామ ఇలా క్రష్ చేస్తూ వేసుకోవాలి. వామ వేసుకోవడం వలన ఈజీగా డైజెషన్ అవుతుంది పకోడీ అనేది. 1 గుప్పెడు కరివేపాకు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, వేసామా లేదా అన్నట్టు చిటికెడు మాత్రమే గరం మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కరకరలాడడానికి వేసుకొని ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ వీడియోలో పసుపు వేయడం మర్చిపోయాను. 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇలా బాగా గట్టిగా మిక్స్ చేస్తేనే ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అనేది బయటికి వస్తుంది. ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఉల్లిపాయల్లో వచ్చే వాటర్తోనే ఇలా బాగా గట్టిగా పిసకాలి. ఏ కప్పుతో అయితే మనం ఉల్లిపాయలు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 శనగపిండిని తీసుకోవాలి. అంటే 1 కప్పులో 3 వంతులు. అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా పిండి. ఇదే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్. ప్రతి ఒక్క హోటల్లో మైదా అనేది మిక్స్ చేస్తారు. ఇది ఎంత అన్హెల్దీ అయినప్పటికీ కూడా అసలైన టేస్ట్ అండ్ టెక్స్చర్ రావాలంటే మైదా కంపల్సరీ వేయాల్సిందే. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీతో పిండిని అనేది కలుపుకోవాలి. మరీ మెత్తగా ఉండద్దు, మరీ గట్టిగా ఉండద్దు. ఇలా మూనివేళ్లతో వేసి అలా నూనెలో జారుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చేతికి కొన్ని నీళ్ళు అద్దుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా విడివిడిగా పకోడీ అనేది వేసుకోవాలి. పకోడీ వేయగానే కదపకుండా 1/2 మినిట్ ఆగి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అప్పుడు కదపాలి. ఈ పకోడీ అస్సలేం నూనె పీల్చుకోదు, ఎందుకంటే మనం ఇందులో వాటర్ అనేది మిక్స్ చేయలేదు కాబట్టి. ఫస్ట్ 1/2 మినిట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా పకోడీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ రెండోసారి పకోడీ వేసుకునేటప్పుడు ఆయిల్ని రీహీట్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే మన ఉల్లిపాయ పకోడీ అనేది రెడీ. నేను చెప్పిన పక్కా కొలతలతో మీరు ఈ పకోడీ అయితే చేసి చూసారంటే సేమ్ హోటల్ స్టైల్లో లాగా పకోడీ అనేది వస్తుంది. నచ్చిందా? ఇది వెంటనే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.